దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలందరికీ మనవి, మరి కృపావాక్యం వింటున్న పిల్లలకు దేవుని యొక్క కృపా దీవెన ఆశీర్వాదాలు కలుగును గాక. మరి ఆయన చిత్తం ఎరిగి నడుచు వారందరూ ఆయన పిల్లలు అగుదురుగాక. నీ చిత్తము కొరకే జీవిస్తున్నామని నమ్మి విశ్వసించువారు తప్పక మనందరం పరలోక రాజ్యంలో చేరుతాం. వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ వందనాలు చెల్లిస్తున్నావు నాయన. నీ కృప, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా. నీ వాక్యానుసరమైన జీవితం మాకు దయచేయండి అయినా. అయ్యా, నీ చిత్తం ఎరిగి నడుచుకునే కృప దయచేయండి అయ్యా. అనేక రీతిలుగా దుష్టుడు ప్రభు వెంటాడి ఆత్మలో ఎదగకోకుండా, భక్తిలో ఎదగకోకుండా నాయన అయ్యా ఫలించకుండా చేయటానికి వాడు ఎప్పుడు మమ్మల్ని పడదోస్తూ ఉన్నాడయ్యా. వాడికి అధికారం లేకుండా సహాయం దయచేయండి. నీ చిత్తమే మాతో ఉంచి నడిపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కీడు, అవరోధములు, ఆటంకములు తొలగించండి ప్రభా. ఈ టీవీలో వాక్యం ఎంతమంది ఇస్తున్నారో ఆయా బిడ్డలను ఇంకా రెట్టింపుగా దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ వాక్యాన్ని చెప్పడానికి యోగ్యత, అర్హత మాకు దయచేయండి. నోరుగా, మాటగా ఉండి, వాక్కుగా ఉండి నడిపించండి. ఆత్మశక్తితో నింపి బలపరచండి. మీరే మహిమ పొందమని వింటున్న పిల్లలందరూ గ్రహించాలని మనం చేస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, మాటలు ఉద్ధరించి భద్రపరిచి హృదయంలో నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్యం వింటున్నాం. మరొకసారి మళ్ళీ వాక్యం విందాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు విందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ప్రభావము అనేది కంటికి కనబడదు, హృదయానికి గోచరం కాదు. ప్రభావము కలిగిన మనిషిలో, వ్యక్తిలో ఆత్మ ప్రభావం ఉంటే అది ఏదైనా తాకినప్పుడు పటాపంచులుగా దాటిపోద్ది, ఊడిపోద్ది. అది దేవుని యొక్క శక్తి, ప్రభావం. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయన ప్రభావం, నాలో నుండి ప్రభావము పోయింది అంటాడు. రోగులు వంగిపోయి రక్తస్రావ రోగి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలని విశ్వాసంతో వెళ్ళి వెనక పెట్టిన చెంగు మాత్రమే ముట్టుకుంది. ఆయనకు తెలియదు స్పర్శ తగల్లా. అయినా నాలో ప్రభావము పోయింది ఎవరికో అని వెనక్కి తిరిగి నుంచున్నాడు. నిజమే కదా, ప్రభావం ఉండాలి. ప్రార్థన చేసే పిల్లలకు కూడా ప్రభావం ఉండాలి. ప్రభావం ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధ లేఖనం చెబుతుంది కదా, మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటామో, ఎప్పుడు పవిత్రంగా ఉండి కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తామో మనలో ఆయన ప్రభావాన్ని పెడతాడు. అందుకే కదా యేసు ప్రభు వారు అప్పుడు ఆయన ఉన్న కాలంలో, ఆయన లేకుండా దాటిపోయిన కాలంలో పేతురు గారు నిలబడితే, మరి పౌలు గారు నిలబడితే వారి నీడ తగిలి అనేక రోగులు స్వస్థపడిరి. అనేకమైన రోగులు స్వస్థపడిరి. ఆశ్చర్యం కదా. ఆ నీడ, ఆ ప్రభావం వారి మీద పడిందట. వారి నీడ వెళ్తుంటే నీడకి రోగిని పడకెత్తే, పరుపు తెచ్చి ఆ నీడలో పడుకెత్తే పేతురు గారు నీడపడి అనేక మంది రోగులు స్వస్థపడిరి. ప్రభావం అంటే ఎంత విలువైందో ఆ ప్రభావము నేను కూడా పొందాను. ఒకప్పుడు నేను కూడా పొందాను. ఎక్కడ చేయి వేసిన వెంటనే రోగం దిగిపోయాయి, చేయి వేసిన వెంటనే దురాత్మలు పారిపోయేలాగా ఆ ప్రభావము, దేవునిలో ఉన్న ప్రభావం నేను అనుభవించాను. అనేక మంది అలాగా దేవుని కొరకు ప్రార్థన చేయాలని, అంత ప్రభావం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన వాక్యం చెలవిస్తుంది కదా, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో గంభీరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనము ప్రభు దగ్గరికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలమై స్తుతులు చెల్లిస్తూ ఉండాలంటే ఎలాగ చెల్లించాలి? భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన,
సముద్రములను జలధారలను ఆయన పుట్టించినవాడు. ఆయనకి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆయన రుణము నేను తీర్చలేను. ఇది ప్రాముఖ్యం. కనుక నీ ప్రభావము, నీ మహాత్మ్యము ఆయన ఎదుట కీర్తించటం ఆయనకి ఇష్టం, ఆయనకు సంతోషం. ఎంతమంది ఆయన స్తుతిస్తున్నారు. ఉదయకాలం లేచి ఆకాశ పక్షులు ఆయన్ని స్తుతిస్తున్నట. బైబిల్ పాటలో రాశారు భక్తులు. ఆయన గుప్పిలి వెప్పగా ఆకాశ పక్షులు తృప్తి పొందుతున్నాయట, తృప్తి నొందుతున్నాయట. కడుపు నింపుతున్నాడు దేవుడని తృప్తి నొంది తెల్లవారుజామున లేచి దేవుని స్తుతించి వాటి నోటితో వాటి స్వరాలు విప్పి పలికి అప్పుడు మేతకెళ్తున్నాయట. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? స్తుతి యాగములు చెల్లించాలి. దేవుని స్తుతి యాగములు చెల్లించేవాడు దేవుని కొరకు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో ఆయన చెవులు విప్పి వింటున్నాడు. ఆయనకు స్తుతి యాగములు చెల్లించేవాడు మరి ఎక్కువగా మహిమ పొందుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది మన స్తుతి యాగం చెల్లించట్లా? ఎక్కువజామున మెలకు రాక నిద్రపోయి స్తుతులు చెల్లించలేని స్థితి మన జీవితంలో ఎన్నిసార్లు జరిగిపోయింది. కాబట్టి కేవలం నిష్ప్రయోజనమైన స్థితి నుండి విడిచిపెట్టి ఆయన స్తుతించేలాగా ఉండాలంటున్నాడు. ఆయన పక్షులు ఎంత హాయిగా నిద్రించడానికి కూడా దేవుడు కృప చూపుతున్నాడట. వాటికి ఆహారము వాటిని పోషిస్తున్నాడట. ఊపిరితో శ్వాస విడువుగా అనేకం వాటిని పోషిస్తానికి ఆదరించడానికి అవకాశం ఉందట. ఎంత గొప్ప దేవుడని బైబిల్ ఎక్కువగా వర్ణిస్తూ ఉన్నాడు భక్తుడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. భీకరుడు, ఈయనకంటే భీకరుడు ఎవడు లేడు. పరిశుద్ధుడైన దేవుడు ఈయన ఒక్కడే, విమోచకుడైన దేవుడు ఈయన ఒక్కడే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ ఖచ్చితంగా చెప్తూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, 65వ అధ్యాయంలో కీర్తనలో 7వ వచనం, మరి ఇక్కడ 8వ వచనం ఇలా చూస్తే ఇక్కడ 8వ వచనం మధ్యలో అంటాడు కదా, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయించున్నావు. ఉదయము సాయంత్రము సంతోషించేలాగా చేస్తున్నాడట. ఉదయము ఎవరు పుట్టించారు, సాయంత్రం ఎవరు కలుగు చేశారు? ఉదయము సూర్యుడిని పుట్టించిన వాడు దేవుడే, రాత్రి కలుగుటకు చంద్రుడను కలిగించేవాడు దేవుడే. అందుకని ఉదయ సాయంత్రం ఉత్పత్తులు చేసింది దేవుడే అని చెప్తున్నాడు. మనమైతే పడకకి వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఇక పడుకోవాలని వెళ్తాం, కానీ ఆయన స్తుతించాలట. తొలిత పక్షులు లేచనే తమ గూటి నుండి స్తుతించనే, తొలిత పక్షులు లేచనే తమ గూటి నుండి స్తుతించనే. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరనే, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశమునకు ఎగిరనే. ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే, ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్థించవే. పదిలముగా నిన్ను వదలకుండా పడక నుండి లేపెనే, పదిలముగా నిన్ను వదలకుండా పడక నుండి లేపెనే. దేవునికి స్తోత్రం. ఉదయమాయే హృదయమా ఏం చెప్పాలట మనం? దావీదైతే నా ప్రాణమా అని అన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అని చెప్పాడు. అయితే ఉదయం అయిందని ఏం చెప్తున్నాడు ఈ భక్తుడు పాట పాడేటప్పుడు? ఉదయమాయే హృదయమా, హృదయమా, ఉదయమాయే హృదయమా. అప్పుడేం చేయాలి? అట్లా చెప్పాలట మన హృదయానికి. నువ్వు లే, స్తుతించు. పడుకున్నావు, ఇప్పుడు దాకా పడుకున్నా నేను, సమయం అయిపోయింది లే అని చెప్పాలట హృదయంతో. మన హృదయానికి మనమే మెళ్ళుకోగలిగిన మాటలు చెప్పుకొని లేచి దేవుని స్తుతించాలట. దేవుని స్తుతించేవారు దేవుని పిల్లలు, దేవుని చిత్తం ఎరిగి నడిచేవారు దేవుని పిల్లలు, దేవునిలో ఎదిగేవారు దేవుని పిల్లలు. అవుకుతవుగ్గా వాడకంగా అంటే అలవాటుగా ఆచారంగా
నడిచేవారు ఆయన పిల్లలు కానే కాదని బైబిల్ చెబుతుంది. ఇక్కడ సాయంత్రం ఉదయము సాయంత్రములు ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేర్చున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. అయితే దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయిస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను తదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. పొలాల్లో పంటలు పైరులు పశ్చిమి ఎవరి ద్వారా అయిందంటే ప్రభా పంట నీవే, పైరు నీవే, ఫలము నీవే, పంట నీవే అని ఎవరైతే దేవుని మహింపరుస్తారో. పంట పండితే కోకొల్లల రేట్ల కోసం చూసి అమ్ముకుంటాం, కానీ అమ్ముకోవద్దంటలేదు ఆయన. ప్రభా వర్షము సమయోచితమైన వర్షం కురిపించావు, వాతావరణం స్వాధీనపరిచి పంటలు సమకూర్చావు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రమయ్యా అనమంటున్నాడు ఆయన. ఉదయ సాయంత్రములు ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు ఎలా ఇష్టపడుతున్నాడో అలాగే పైరుల కొరకు పంటల కొరకు నీళ్లను వర్షం జల్లులతో భూమిని తడుపుతున్నాడు దేవుడు. నిజమే కదా, వర్షం లేకుండా ఎలాగ భూమిలో నుంచి పంట సేరదీయగలం, ఎలా పంటని మనం అమ్మగలం కదా. కనుక ప్రభు చెబుతున్నాడు అలాగా పంటలు పైర్లు కూడా నీవే ప్రభా, నువ్విచ్చావు, నీకు స్తోత్రం. గనుములు తడుపుతున్నాడట, పంటలు జల్లుతున్నాడట, పంటలు పెరగటానికి యోగ్యత ఇస్తున్నాడట, అందులో నుంచి వచ్చే పంట తినటానికి ఆరోగ్యం మనకిస్తున్నాడట, ఆయుష్ మనకిస్తున్నాడట, అనుభవించమని ఆజ్ఞాపిస్తున్నాడట. ఇది అంతా ప్రభు స్తుతి యాగములో, ఈ ప్రసంగములో స్తుతి యాగములో దావీదు ఎన్నోసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దావీదు ఎన్నోసార్లు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని పలికాడు. ఆయన రాజుగారు, ఆయన పేరు దావీదు రాజు అయ్యుండి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మనసుకు చెప్పాడు, ఆలోచనకు చెప్పాడు, ప్రాణానికి చెప్పాడు, బుద్ధి చెబుతున్నాడు. దేవుని దగ్గర ఎలాగుండో దేవుని దగ్గర ఎలాగుండో అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా మన మనసుతో చెప్పామా, మన ప్రాణంతో చెప్పామా, మన కన్నులతో చెప్పామా, మన హృదయంతో చెప్పామా? దేవుడు చేసిన మేలులని మర్చిపోవద్దంటున్నాడు, మరువక కొనియాడమంటున్నాడు. ఎప్పుడు నిత్యము కొనియాడినా ఆయన రుణము తీర్చలేం, ఆయన ఆధిపత్యముగా మరొకరు ఎవరైనా నిలబడటానికి ఆయనతో చాటి అయిన వాడు లేడు. ఆయన నీతి సూర్యుడు కనుక నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఎండను వర్షమును కురిపిస్తున్నాడు. ఎలాగా మరి మనమైతే మన మాట విన్న వాళ్ళకి పెడతామా, మన నీడకు రాని వాళ్ళకి, మనల్ని ఆశ్రయించిన వాళ్ళని శారదిస్తామా, ప్రేమిస్తామా? ఒకసారి ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. అలాగని మరి దేవుడు ఏమంటున్నాడు, అన్యులు కదా వాళ్ళు, దేవతలకు మొక్కుతున్నారు కదా, నన్ను మొక్కట్లేదని వాళ్ళకి వర్షం ఇట్లేదా? ఇస్తున్నాడు కదా. అయితే వాళ్ళని ప్రేమిస్తున్న దేవుడే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన స్తుతించినా స్తుతించకపోయినా నీతిమంతులకి అనీతిమంతులకు కూడా వర్షాన్ని, గాలిని, నీరుని, ఎండను, గాలిని ఆయన అనుగ్రహము ఇస్తున్నాడు. ఇవన్నీ ఆయన ఉచితమైన కృప మాత్రమే. నమ్మి విశ్వసించాలి. అందుకని వాక్యం చెబుతుంది. ఇంకా ముందుకు వెళ్దాం. ఆయన అంటున్నాడు కదా, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకలెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. సంవత్సరం ఆది నుండి సంవత్సరాంత వరకు బ్రతకట్లా, మధ్యలోనే చనిపోతున్నారు. వయసోళ్ళు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, నడిప్రాయం వాళ్ళు. ఆయుష్ తరిగిపోలే, మధ్యలోనే చనిపోతున్నారు. అయితే దేవుని నమ్మిన నీకు, దేవుడితో నడుస్తున్న నీకు దీర్ఘాయువునిస్తాడు. మరొకటి ఏమని చెబుతున్నాడంటే దయాకిరీటం నీకు ఇస్తాడట. సంవత్సరం ఆది నుండి సంవత్సరం వరకే ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి ఉంటే దయాకిరీటం నీకు ఇవ్వబోతున్నాడు. దయాకిరీటం పొందటానికి ఎంతమంది ఆయన చేతిలో ఉన్న దయాకిరీటం
ఆయుష్ కలిగి నువ్వు నేను భూమి మీద బ్రతకాలి అంటే దయా కిరీటం ఆయన చేతిలో ఉంది. ఆయన పెడితేనే ఆ దయా కిరీటం ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు కాపాడబడుతున్నావు. కేవలం ఆయన ఉచితమైన ప్రేమ ఎంతమంది గుర్తిస్తున్నారో లేదో. అందుకనే ఆయన చెబుతున్నాడు కదా 66:16, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదును. దేవునికి స్తోత్రం. దేవుడు నా ఎడల చేసిన కార్యములను నేను నీకు వినిపిస్తాను అని చెప్తున్నాడు. చెప్పాలా లేదా? దేవుడు ఎన్ని అవసరతలు తీర్చినా, ఎన్ని కొదువులు తీర్చినా, ఎన్ని సహాయం చేసినా, ఎన్ని మేలులు చేసినా దేవునికి కృతజ్ఞతలు లేవు, సన్నిధిలో సాక్ష్యాలు లేవు. దేవుడి సంఘము ఎదుట, దైవజనుల ఎదుట, దేవుని ఎదుట సాక్ష్యం లేదు. ఎంతమందికి అలాగా నోరు మూసుకుపోయింది, కళ్ళు మూసుకుపోయినాయి, చెవులు మూసుకుపోయినాయి. దేవునికి మహిమ వారి వలన రలేదు. అప్పుడు ప్రభువుకు చింతపడతాడా లేదా? అయ్యో నా ప్రభు నాకెంత మేలు చేశాడని చెప్పలేని స్థితి, చెప్పలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి విడిపించగలవాడు నువ్వు ఒక్కడవే. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదును. ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంచెను. దేవునికి స్తోత్రం. ఆయన మొరపెట్టి ఏడవగా ఆయన నోట ఒక కీర్తన పంపించాడట దేవుడు. మనం మొరపెట్టి ఏడ్చి సోలిపోయినప్పుడు యేసయ్య అప్పుడప్పుడు మనతో కూడా పాటల ద్వారా ఎన్నోసార్లు మాట్లాడాడు. యేసయ్య కేవలం ఈ రాత్రి చనిపోతాడన్న నా మనవడు ఆ రాత్రి పాట ద్వారా మాట్లాడాడు నాతో. వాడ మునిగిపోయే జలప్రళయాలైనా అవి నిన్నేమి చేయవు, యుద్ధమే చేయవలసి వచ్చిన ఆయుధాలు అక్కరలేదు, నీ కుమారుడును నీ మనవను పైకి లేవనెత్తుతున్నా అని చెప్పాడు దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. మన నోట ఆయన కీర్తన ఉండాలట. మన నోట ఏ పని చేసుకుంటున్నా ఆ పాట పాడుకుంటూ స్తుతిస్తూ పని చేసుకోవాలట. అప్పుడే ఆయనకి మహిమ కలుగునుగాక అంటున్నాడు. ఇంకా అంటున్నాడు దావీదు అంటున్నాడు చూడు, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను, నా హృదయంలో నుండి నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. ఆయన అంటున్నాడు కదా, ప్రభువు నా మనవి వినకపోవును. తెగించేశాడు అంతే గట్టిగా, త్యాగం చెప్తున్నాడు. నేను నా హృదయంలో పాపమును ప్రేమించిన ఎడల, నా హృదయంలో పాపానికి చోటిచ్చిన ఎడల, ఒకవేళ నా హృదయంలో పాపమును ఒకలా ఉండనిచ్చి మర్చిపోయినా, దానికి కనపడినప్పుడైనా అయ్యో జ్ఞాపకం వచ్చినా దాన్ని ఒప్పుకునే మనసు లేకపోయినా, అంతేగా హృదయంలో చోటు ఉండట్టు. అంటే పాపం చేయకుండానే మనసులో చోటు, చూస్తే ఏమవుద్ది, వెళ్తే ఏమవుద్ది, తింటే ఏమవుద్ది అనేది పాపం. అది హృదయంలో చోటు ఉందట. ఆ హృదయంలో నీకు చోటు ఉందా? ఆయన అడుగుతున్నాడు చూడు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు అంటున్నాడు. ప్రభువు నా మనవి వినకపోవును అంటున్నాడు. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల అని చెప్తున్నాడు. పాపాన్ని కానీ ముసలము ముచ్చట్లు కానీ ఎవరు మాట్లాడినా పర్వాలేదని లక్ష్యం చేసావనుకో, నీ మనసు అక్కడ పెట్టావనుకో, వంచావనుకో, అటువైపు చెవు తిప్పావనుకో, నువ్వేం మాట్లాడక్కర్లా. వాళ్ళు మాట్లాడే మాటలు నీ హృదయంలో పెట్టుకుంటే, నీ హృదయానికి చోటు ఉంటే ఖచ్చితంగా నువ్వు పాపం చేసినట్టే. యేసయ్య చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, ప్రభు నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. విజ్ఞాపన ఇక్కడ మొర్రను గురించి చెప్పాడు. ఈరోజు మరి కృతజ్ఞత స్తుతుల గురించి చెప్తున్నాడు. నువ్వు ఆలోచించే ఆలోచన గురించి చెప్తున్నాడు. ప్రభు దగ్గర మొర్ర పెట్టే విధానం నేర్పుతున్నాడు. ఏకూజామును లేచి స్తుతియాగము చెల్లించమంటున్నాడు. ఇప్పుడు నా విజ్ఞాపన ఆలకించాడు అంటున్నాడు ఈయన. ఎంత బాధ్యతగా విజ్ఞాపన. రాజుల కొరకు కొత్త నిబంధన గ్రంథంలో రాజుల కొరకును యాజకుల కొరకును విజ్ఞాపన చేయాలని ఉంది. ఎవడైనా నీకు నీవే మేల్కొని ఉండాలి, నీ కుటుంబం నీవు క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా విజ్ఞాపన చేయమన్నాడు. అట్టి విజ్ఞాపన ఎంతమంది పిల్లలు చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు చేస్తున్నాం. ఎన్నోసార్లు తప్పిదమ్ము చేస్తున్నాం, నిద్రపోయి మర్చిపోయి. ఎన్నోసార్లు ఇంటికాడ లేక ప్రయాణాల్లో ఉండి
ప్రయాణాలు చేసి అలసిపోయి లేవలేక ఎన్నోసార్లు తప్పిదములు చేస్తున్నాం. ఈ తప్పిదములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని మనం అందరం సరి చేసుకుందాం. ఆయన కృప ఎలాగుండాలని కోరుకుంటున్నాడో చూద్దాం. ఆయన అంటున్నాడు కదా, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఒకవేళ నీ ప్రార్థన త్రోసివేస్తున్నాడేమో, నీ ప్రార్థనకు జవాబు లేదు, నీ ప్రార్థనకు ప్రతిఫలం లేదు, నీ ప్రార్థనకి దేవుడు అంగీకరించాడా అంగీకరించలేదా అనే జ్ఞానోదయం లేదు నీకు. ఆయనకి జ్ఞానోదయం ఉంది. నా మొర ఆలకించాడు అంటున్నాడు, నా విజ్ఞాపనకు ప్రతిఫలం ఇచ్చాడు అంటున్నాడు. మరి మనం ఏం పొందుకున్నాం? వాక్యానుసారంగా మన జీవితం ఉందా? మన విజ్ఞాపన ఉందా? మన ప్రార్థన ఉందా? మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన నన్ను సన్నిధింపబడునుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. దావీదు మహారాజయుండి ఇలాంటి ప్రార్థన ఎలా చేశాడు? మరి దేశాలు తిరగాలి, యుద్ధాలతో నడవాలి, ఎప్పుడు ఇంటికాడున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఎప్పుడు మొరపెట్టాడు, ఎప్పుడు విజ్ఞాపన చేశాడు, ఎప్పుడు స్తుత్యాగం చేశాడు అంటే మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకు అన్ని పనులు ఉండయా? రాజుగారు ఉన్న స్థాయిలో మనం ఉండామా? లేము. అయినా మనం స్తుత్యాగం చేయలేని స్థితి, భక్తిహీనత కలిగిన ప్రార్థన, పాటలతో ఉజ్జీవింపలేని హృదయము ఎన్నిసార్లు మూతబడిపోయిందో, ఎన్నిసార్లు నీ నోరు మూతబడిపోయిందో, నీ హృదయం మూతబడిపోయిందో, స్తుతియాగము లేకుండా ఎన్నిసార్లు మౌనంగా ఉండవో పరీక్షించుకో. ఆయన అంటున్నాడు కదా, చూడు ఇక్కడ అంటున్నాడు కదా 65వ అధ్యాయంలో ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవా సియోనులో మౌనముగా నుండుటకు నీకు స్తుతి చెల్లించుటే. దేవా సియోనులో మౌనముగా ఉండుటకు నీకు స్తుతి చెల్లించుటయే అంటున్నాడు. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. దేవునికి స్తోత్రం. మన పాపములకు ఒక్క దినాన ప్రాయశ్చిత్తము జరగాలి. ఇది నమ్మాలి ఎవరైనా. క్షమించయ్యా అంటే క్షమించేసే పాపాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రాయశ్చిత్తం చేయాలి, పరిహరించాలి. ఎందుకంటే ఇదిగో ఈ పాపానికి ఈ శిక్ష తగును, ఈ పాపానికి ఈ శ్రమ తగును, నీ పాపానికి ఈ కఠినమైన శోధన తగును. అది పరిహారం. పాపమునకు పరిహారమును అందాలి, పాపమునకు ప్రాయశ్చిత్తమును అందాలి. ఈ ప్రాయశ్చిత్తము లేకుండా క్షమాపణ లేదు, ఈ పరిహారము లేకుండా పరలోకము లేదు. కనుక ప్రాయశ్చిత్తము నొందిన వారు ధన్యులు, పరిహారము నొందిన వారు, పాపమునకు పరిహారము నొందిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మా రక్షణకర్తవైన దేవ, భుజగంతముల నివాసుల అందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి అందరికీ ఆశ్రయమైన వాడా మీకు స్తోత్రములు. దేవునికి స్తోత్రం. మా యొక్క రక్షణకర్తమైన దేవ, ఆయన ఎలా ప్రార్థన చేశాడు? సముద్రములో ప్రయాణం చేస్తున్న వారి కోసం, సముద్రములో పనులు చేసేవారి కోసం, వాడలో ప్రయాణం చేసేవారి కోసం ఎంత విజ్ఞాపన, ఎంత విశ్వాసముతో స్తోత్రములు చెల్లిస్తూ, ఆయన స్తుతియాగములు చెల్లిస్తూ, దేవుని కొరకే ఆయన ప్రార్థన ముగిసినట్టు, ఆయన జీవితం ముగిసినట్టు లేఖనం ఖచ్చితంగా చెప్తుంది. ఆయన అంటున్నాడు కదా, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందరట. తల్లి కడుపున పుట్టిన కాడ నుంచే విపరీతమైన బుద్ధులతో ఉన్నారట. అయితే పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోదురు. వారి విషయము నాగుపాము విషయములాంటిదట. దేవునికి స్తోత్రం. అలాంటి కుటుంబంలో, ఎట్లాంటి కుటుంబంలో ఉన్నావు? వారి విషయము నాగుపాములాంటిది. వారి మాట తేలుకొండి కుడితే ఎంత నొప్పో అంత ప్రమాదకరమైంది. అలాంటి ప్రజలు భూలోకములో ఉన్నారు. వారిని చాలా జాగ్రత్తగా కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. మనం ఏ కుటుంబానికి చెందాం? ప్రభు చిత్తమై ఉంటే ఆయన అంటున్నాడు కదా, కొంతమందిని చెప్పిస్తున్నాడు దేవుడు, సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందిరట. అంటే
గర్భిణి వచ్చింది, కానీ 3 నెలలకో 5 నెలలకో 9 నెలలకో పిండం పడిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే సూర్యుడు చూడలా, లోకాన్ని చూడలా, మనుషులు చూడలా, వాడు ఏ అధికారం పొందలా, చనిపోయాడు. తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. వాడి జీవితం అలాంటిదైతే మంచిదట. విషాకరమైన నిషాదకరమైన పరిస్థితిలో పుట్టి పెరుగుట కంటే అలా గర్భం సూర్యుడిని చూడకుండా చనిపోయిన పిండము వలె గతి ఉంటే మేలు అంటున్నాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ఎలాగుండాలో బైబిల్ వాక్యం, ఎలా స్తుతియాగం చెల్లించాడు దావీదు, ఎలాగా విజ్ఞాపన చేశాడు దావీదు, ఎలా దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని చేత దీవించబడ్డాడో మనందరం తెలుసుకున్నాం. చాలాసార్లు విన్నాం. ఉదయ సాయంత్రములు మనం అనుభవిస్తున్నాం, రాత్రిని పగలను మనం అనుభవిస్తున్నాం. ఆయన కృప మనందరికి తోడుగా ఉండును గాక. వాక్యం వినిన ప్రతి పిల్లలు ఉజ్జీవింపబడుదురు గాక. యేసయ్య మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, మహిమ గల రాజ్యానికి స్తోత్రాలు. మీ కృప, మీ సన్నిధి మాతో ఉండి మీరు నడిపించి మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ నామగంతులు హెచ్చించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.